భారతీయ జనతా పార్టీ వలనే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి సాధ్యమవుతుందని బీజేపీ అధికార ప్రతినిధి ముల్లపూడి రేణుక అన్నారు. ఎన్డీఏ కూటమిలో లోపాలను అధిగమించుకుంటూ ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. అమరావతి, పోలవరం, విశాఖ స్టీల్ ప్లాంట్ వంటి కీలకమైన అంశాలపై మోడీ ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో కూటమి కలిసికట్టుగా వెళ్లి విజయం సాధిస్తుందన్నారు. ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ శరవేగంగా విస్తరిస్తుందంటున్న ముల్లపూడి రేణుకతో మా ప్రతినిధి శ్రీనివాస్ పొలిటికల్ చిట్ చాట్. నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. వెల్కమ్ టు భారతీయ జనతా పార్టీ తనంతట తానుగా ఎదిగేందుకు రాష్ట్రంలో ఒక్కొక్క అడుగు వేసుకుంటూ ముందుకు సాగుతుంది. నిన్న మొన్నటి వరకు నోటాతో పోటీ పడుతున్న భారతీయ జనతా పార్టీ అంటూ పెద్ద ఎత్తున విమర్శలు వినిపిస్తున్న నేపథ్యంలో ఆ పార్టీ తన వ్యూహాన్ని మార్చుకుంది. రాజకీయంగా పదునైన పదజాలాలతో ప్రజాక్షేత్రంలో పోరాటం చేసే యోధులను ఎంచుకుంటుంది. ఒక్కొక్కరిగా క్షేత్రంలోకి దింపి పూర్తిగా ఆ పార్టీ పట్టు సాధించేందుకు ప్రయత్నం చేస్తుంది. నాయకత్వాన్ని మార్చడంతో పాటు ప్రతి ఒక్కరిని ఆకట్టుకునే విధంగా అడుగులు వేస్తుంది భారతీయ జనతా పార్టీ. దీంట్లో ప్రధానంగా పశ్చిమ గోదావరి సంబంధించి భారతీయ జనతా పార్టీ కీలక నేతగా ఎదుగుతున్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకురాలు ముల్లపూడి రేణుక గారు మనతో ఉన్నారు. మరింత సమాచారం మేడం. నమస్తే అండి. నమస్తే మేడం, అసలు మీ రాజకీయ ప్రయాణం ఎలా ప్రారంభం? మీ బాల్యం ఎక్కడ కలిసింది? మీరు రాజకీయాల్లోకి ఎలా అడుగు వేశారు? ఈ 2000 ఇయర్లో మనకి మున్సిపల్ ఎలక్షన్స్ రావటం, అప్పుడు ఆ రోజున తణుకు మున్సిపాలిటీకి మొట్టమొదటిగా రిజర్వేషన్ దీనిలో ఇది మహిళా చైర్మన్ గా ఓసీ మహిళ అవ్వటం. దాంట్లో భాగంగా ఆ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ 3 మెన్ కమిటీని పంపించినప్పుడు కొద్దిమంది పేర్లను పరిశీలించిన తర్వాత అప్పుడు పెద్దలు తాతగారు హరిశ్చంద్ర ప్రసాద్ గారు, అలాగే అప్పుడు ఎంపీగా ఉన్నటువంటి బుల్రామయ్య గారు, అలాగే అప్పుడు శాసనసభ్యులుగా ఉన్నటువంటి వైటీ రాజా గారు, వారందరూ కూడా చంద్రబాబు నాయుడు గారితో చర్చించి ఈ యొక్క 3 మెన్ కమిటీ వచ్చిన వాళ్ళు ఇచ్చిన పేర్లన్నీ కూడా పరిశీలించిన తర్వాత మళ్ళీ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కూడా తీసుకుని అందులో మనకైతే బాగుంటుంది అని చెప్పి వారు నిర్ణయించడం. ఆ విధంగా పొలిటికల్ గా మనం ఎంట్రీ. మీ కుటుంబం, మీ బాల్యం ఎక్కడ గడిచినారు? మీరు ఎక్కడ ఎలా? నేను మాది ఖమ్మం అండి, ఖమ్మం జిల్లా. ఖమ్మంలోనే నా స్కూలింగ్ అది జరిగింది. ఆ తర్వాత ఇంటర్మీడియట్ వరకు కూడా అక్కడ నేను ఖమ్మంలోనే చదువుకున్నాను, శారదా జూనియర్ కాలేజ్ లో. ఆ తర్వాత ఎంబీబీఎస్ కి నేను కస్తూర్బా మెడికల్ కాలేజ్ మణిపాల్లో ఎంబీబీఎస్ చేశాను. అక్కడ అయిన తర్వాత మనం ఫైనల్ ఇయర్ అయిపోయిన తర్వాత ఇంటర్న్షిప్ కి మన కాకినాడలో రంగరాయ మెడికల్ కాలేజ్ కి ఇంటర్న్షిప్ 1 year కి ట్రాన్స్ఫర్ తీసుకుంటాం జరిగింది. అంటే ఇది 93 నవంబర్ లో మా మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయిన తర్వాత అది మాకు అదే సంవత్సరం నాకు ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ అయిపోవడం, నేను కాకినాడలో ఇంటర్న్షిప్ వెళ్ళడం జరిగింది. సో ఇది 93, 94. ఈ 99 మాకు 2000 మార్చ్ లో లోకల్ బాడీ ఎలక్షన్స్ జరిగాయి. అప్పుడు నేను కాంటెస్ట్ చేయడం జరిగింది. మున్సిపల్ చైర్మన్ గా మీరు పోటీ చేసేటప్పటికి ప్రత్యక్ష ఎన్నిక ఆ రోజు మీరు డైరెక్ట్ గా ఆ నేపథ్యంలో మీరు గెలిచిన తర్వాత అంటే ఆ రోజు మీ మైండ్ సెట్ ఏంటి? అసలు మీరు అప్పుడే పెద్ద నుంచి మీరు రాజకీయాల్లో వచ్చారు, ప్రజాక్షేత్రంలో మీరు ఎలా చూసారు ఆ పరిస్థితి? అంటే ముఖ్యంగా నాకు అప్పటి వరకు రాజకీయాలు మామూలుగా కూడా స్టూడెంట్ డేస్ నుండి పాలిటిక్స్ ఇంట్రెస్ట్. జనరల్ గా దేశంలో ఏమవుతుంది, న్యూస్ పేపర్స్ చదవటం, ఇండియా టుడే, మాకు అప్పుడు వీక్లీ మ్యాగజైన్స్ చదవటం, ఇట్లా పాలిటిక్స్ మీద జనరల్ అండర్స్టాండింగ్. అదేదో అవ్వాలి అనేటువంటిది లేదు. అవ్వాలి అనేటువంటిది ఒక మంచి డాక్టర్, ఒక ప్రొఫెషన్ మీద ఇంట్రెస్ట్ తో జాయిన్ అయ్యాను. మెడికల్ సైడ్ చాలా మనం ముందుకెళ్ళాలి అనేటువంటి అంబిషన్ తోటి ఆ రోజు మెడికల్ సైడ్ వెళ్ళడం జరిగింది. కానీ పాలిటిక్స్ లోకి వచ్చినప్పుడు మనకేమీ తెలియదు నాకు. కానీ ఆ రోజు ఉన్నటువంటి డైరెక్ట్ ఎలక్షన్ అంటే దాదాపు మినీ అసెంబ్లీ ఎలక్షన్స్ లాగా, ఎందుకంటే ఒకటి చైర్పర్సన్ కి, ఒకటి కౌన్సిలర్ కి ఓటు ఉండేది. అలాగే తణుకులో కూడా చాలా హోరాహోరీగా పోటీ జరిగింది. అప్పుడు వంకా రాజ్కుమార్ గారు వారు చైర్పర్సన్ గా తణుకు నుండి వారు పోటీ చేశారు. ఆ సమయంలో చాలా మందికి అనుమానాలు కూడా ఉన్నాయి. మీరు అన్నటువంటి విధంగా ఇక్కడ ఒక పెద్ద ఫ్యామిలీ నుండి ఆ రోజు వచ్చారు కాబట్టి వీరు బయటకు వస్తారా, మరి ప్రజల యొక్క పేదల యొక్క సమస్యల మీద వీరికి అవగాహన ఉంటుందా, న్యాయం చేయగలుగుతారా, పదవికి బయటకు వస్తారా. అప్పుడే నాకు కూడా డెలివరీ అయ్యి 3 months బేబీ. కాబట్టి అన్నిటి నేపథ్యంలో ఒట్టి ఇది మామూలుగా మనకు ఉంది కదా, లోకల్ బాడీస్ లో మహిళలు సర్పంచులు కానీ మున్సిపల్ చైర్మన్ కానీ అవుతే వెనకుండి భర్తే నడిపిస్తాడు అనేటువంటి ఒక సందర్భం అటువంటి నేపథ్యం జనరల్ గా ఆ టైంలో అలా ఉండేది కొంత మేరకు. ఆ పరిస్థితుల్లో నన్ను కూడా మొట్టమొదటిలో అలాగే అనుకున్నారు, డైరెక్ట్ గా వచ్చి చేస్తారు అనేటువంటిది లేదు. కానీ
నాకు జనరల్ గా ఏంటంటే అప్పటికే మన మొట్టమొదటి మున్సిపల్ చైర్మన్ గా హరిశ్చంద్ర ప్రసాద్ గారు చేశారు. వారు ఆల్రెడీ ఒక మార్గదర్శకం చేయటం జరిగింది. ఈ టౌన్ ఇలా ఉండాలి, భవిష్యత్తులో ఇలా ఉండాలి, 50 సంవత్సరాలకి ఇలా ఉండాలి. వారన్నీ ముందరే ఒక ప్లానింగ్ అంతా అయిపోయింది కాబట్టి వారు ఎప్పటికప్పుడు ఒక గైడ్ చేస్తాం. ఈ తణుకులో ఏది జరిగినా వారి యొక్క పాత్ర మనకి చాలా గైడెన్స్ ఉండేది. అలాగే బుల్రామయ్య గారు, అలాగే వైటీ రాజా గారు. అట్ ది సేమ్ టైం నాకు కూడా వ్యక్తిగతంగా ఏమంటే ఏదైనా ఒక పని తీసుకుంటే మనం దానికి న్యాయం చేయాలి. న్యాయం చేయలేను అని అనిపిస్తే బాధ్యతని తీసుకోకూడదు అని చెప్పి మనకు కూడా స్టూడెంట్ ఒక చైల్డ్ ఆ వయసులోనే ఒక అభిప్రాయాలు, ఒక లక్ష్యాలు ఉంటాయి. అలాగా నేను కూడా ఇది తెలియని సబ్జెక్టు, మనకు అసలు అనుభవం లేదు, ఏమీ లేదు, డైరెక్ట్ గా మనం అప్పుడే చదువుకొని పెళ్ళయి దీంట్లో ఉన్నామని అనుకున్నాను. కానీ నాకు హరిశ్చంద్ర ప్రసాద్ గారు ఏదైతే వారు రాజకీయంగానే కాదు, ఈ ఊర్లో ఏ కార్యక్రమం చేసిన వారు ఎలాగా ప్రజలతో ఎలా మమేకం అవుతారు, ఎంత సింపుల్ గా, ఎంత హంబుల్ గా, వారి యొక్క మంచితనం, డిసిప్లిన్ వారిని చూస్తూ ఉండేవాళ్ళం కాబట్టి దాని ఇంపాక్ట్ చాలా ఉంది. అంటే సమయపాలన కానీ, టైంకి వెళ్ళటం కానీ, లేదా వారు ఎంత పెద్దవారైనా వారి యొక్క ఏ స్థాయిలో వారు అంత స్థాయి, అంటే ఆంధ్రప్రదేశ్లోనే కాదు ఒక పారిశ్రామిక వర్గాల్లో వారు తెలియని వారు లేరు. అయినప్పటికీ కూడా వారు ఎట్లా ఉండేవారు కామన్ మ్యాన్. నాకు చాలా నన్ను ఇంపాక్ట్ చూపించింది మాత్రం ప్రజలతో కలిసిపోవడం. వారు ఒక రోటరీ సమావేశానికి వెళ్ళినా, ఎవరన్నా ఏదన్నా కార్యక్రమాలకి పిలిచినా వారు ఎలా ఉండేవారు, ఇవే నేర్చుకున్నాను. మరి ఎప్పుడూ చెప్పేవారు మనం ఏమి పెద్ద పెద్దవి చేయనక్కర్లేదు, కానీ మున్సిపాలిటీ అంటే చాలా చిన్న సమస్యలతో ప్రజలు మన దగ్గరకు వస్తారు. వచ్చిన వారితో మనం ప్రేమగా మాట్లాడి వారి యొక్క సమస్యని మనం పరిష్కరించినట్లయితే అదే స్థానిక సంస్థలు, స్థానిక ప్రభుత్వం, స్థానిక నాయకత్వం. వారు ఏదైతే మాటల్లో వారు ఉపన్యాసాల్లో చెప్పేవారో అదే నేను వారు చెప్పినవి గుర్తుపెట్టుకుని మనం ఇలా ఉండాలి అని చెప్పి మనం పనిచేయటం. అలాగే ఏదన్నా సమస్య ఉన్నట్లయితే ఎప్పుడు వైటీ రాజా గారు అందుబాటులో ఉండేవారు. వారు ఎమ్మెల్యేగా కూడా ఉన్నారు కాబట్టి వారు ఎప్పటికప్పుడు ఇదిగో ఈ వార్డులో ఈ సమస్య ఉంది, లేదా ఇలా వచ్చి చెప్పారు, ఇది చూడండి. వారు ఎప్పటికంటే ఒక మెంటర్ లాగా ఉండేవారు. కాబట్టి అదే మనం చేయటం జరిగింది. మీరు చైర్మన్ అయిపోయింది ఈ తణుకు మున్సిపాలిటీలో మీడియాగా ముద్ర వేసే ప్రయత్నంలో మీరు చేసిన అభివృద్ధి కార్యక్రమంలో మీకు బాగా సంతృప్తి ఇచ్చింది? నాకు బాగా సంతృప్తి అంటే అప్పుడు టోటల్ లిటరసీ క్యాంపెయిన్ చేస్తాం. అక్షరాస్యత, మనం సంపూర్ణ అక్షరాస్యత సాధించిన మున్సిపాలిటీగా రాష్ట్రంలో దీన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఆ రోజు చాలా మనం ప్రతి దగ్గర కూడా అప్పట్లో దాదాపు లిటరసీ చాలా ఎక్కువగా ఉండేది. అందులోనూ మహిళా నిరక్షరాస్యత చాలా ఎక్కువగా ఉండేది. అప్పట్లో కేరళలో ఉన్నటువంటి కోవలం అట్లాంటి కొన్ని పట్టణాల్లో టోటల్ లిటరేట్ టౌన్స్ కింద డిక్లేర్ చేశారు. అంటే అక్కడ ఉన్నటువంటి జనాభాలో 80% మంది ఎడ్యుకేటెడ్ లిటరేట్ అవుతే దాన్ని డిక్లేర్ చేస్తారు టోటల్ లిటరేట్ మున్సిపాలిటీ కింద. అలా మన తణుకుని చెయ్యాలి అని చెప్పి మేము ఒక కార్యక్రమం ఆ రోజు డివిఎస్ వర్మ గారు వారు, అలాగే కలెక్టర్ గా పూనం మాల్కొండే గారు, సో అందరూ కూడా మనం ఎన్జిఓస్ ని అందరినీ ఆ లైక్ మైండెడ్ పీపుల్ అందరినీ కూడా కలిపి మేము మహిళల దగ్గర ప్రతిరోజు సాయంత్రం పూట 6 నుంచి 9, 10 వరకు నేను వాళ్ళ అక్కడ ఉండే స్లమ్స్ కానీ ఆ వీధులకి అక్కడ వెళ్తాం. కరెంటు లేకపోతే అప్పటికప్పుడు ఒక బల్బు, ఒక వైరు లాగి కరెంటు పెట్టించడం, వాళ్ళతో కూర్చొని నేను చేసినటువంటిది. వారు అదే సంవత్సరం న్యూ ఇయర్ కి అందరూ కూడా పోస్టల్ కార్డ్స్ వాళ్ళ చేతితో రాసి నాకు పంపించినటువంటి నూతన సంవత్సర శుభాకాంక్షలు కార్డ్స్, ఇది కొన్ని వందల కార్డ్స్ నాకు అప్పుడు రావటం జరిగింది. అది నాకు మోస్ట్ మెమరబుల్ అండ్ మోస్ట్ సాటిస్ఫైయింగ్ యాక్ట్ చేసిన దాంట్లో నాకు సంతృప్తిని ఇచ్చినటువంటి. మేడం, గృహిణిగా కంచి మున్సిపల్ చైర్మన్ వరకు మీరు ప్రయాణం చాలా చూశారు. తర్వాత ఒక్కసారిగా మీరు ఎందుకు తెరమరుగైపోయారు? తెరమరుగు అవటం కాదు, నేను పార్టీలో తెలుగుదేశం పార్టీలో దాదాపు అన్ని పదవులు చేశాను. మొట్టమొదటి మున్సిపల్ చైర్మన్ గా అయిన వెంటనే సెక్రటరీగా, రాష్ట్ర సెక్రటరీగా, అలాగే ఏపీ మున్సిపల్ ఛాంబర్ కి ఒక బాడీ ఉండేది, దానికి జనరల్ సెక్రటరీగా, అలాగే ఆ తర్వాత ప్రధాన కార్యదర్శిగా, ఉమ్మడి రాష్ట్రంలో ప్రధాన కార్యదర్శిగా 2 పర్యాయాలు చేశాను. ఆ తర్వాత అదే సమయంలో ఏ కమిటీలు ఉన్నా, ఒక మేనిఫెస్టో, ఎలక్షన్స్ వస్తే మేనిఫెస్టో కమిటీ కానీ, ఎలక్షన్ మానిటరింగ్ కమిటీ కానీ, మహానాడు వస్తే మహానాడు తీర్మానాల కమిటీ కానీ, అలాగే ఎప్పటికప్పుడు ఆ తర్వాత నేను 6 సంవత్సరాలు అఫీషియల్ స్పోక్స్ పర్సన్ గా కానీ, ఆ తర్వాత ఏపీ రేరాలో 5 సంవత్సరాలు కానీ చేశాను.
అంటే ఏపీ రేరాలో ఉన్నప్పుడు అది జ్యుడిషియల్ క్వాసి జ్యుడిషియల్ బాడీ కాబట్టి రాజకీయాలకు అతీతంగా ఉండవలసినటువంటిది. అందులో ఉన్నప్పుడు ఒక పార్టీకి మనం ఎఫిలియేటెడ్ గా ఉండకూడదు. కాబట్టి అందుకు ఆ 5 సంవత్సరాలు 2019 నుంచి 18 ఎండ్ లో నేను రేరాలోకి వెళ్ళడం జరిగింది. అప్పటి నుంచి 2023 అక్టోబర్ వరకు రేరాలో మెంబర్ గా ఉన్నాను. దాని మూలంగా చాలా మంది రాజకీయంగా దూరం అయ్యాను అనేటువంటి ఒక అభిప్రాయం. కానీ పార్టీలో అన్ని పదవుల్ని చేయటం, అది చిన్న వయసులో చేయటం అనేది నాకు చాలా అనుభవాన్ని, చాలా నేను నేర్చుకుంటానికి కూడా రాజకీయం ఉపయోగపడింది. ముళ్ళపూడి రేణుక అంటే తెలుగుదేశం పార్టీ అంటే ముళ్ళపూడి. అటువంటి నేపథ్యం ఉందా మీరు? ఒక్కసారిగా ఆ పార్టీకి కష్టకాలంలో మీరు అండగా ఉన్నారు. ఎందుకు ఆ పార్టీ మారాల్సి వచ్చింది? ఆ పార్టీ మారాల కారణం అంటే ఒక ప్రాంతీయ పార్టీలో దాదాపు రేరాకు ముందు వరకు చూస్తే 19 ఇయర్స్ పనిచేశాను. పార్టీలో ఉన్నటువంటి అన్ని హోదాల్లోనూ పార్టీ పరంగా పనిచేశాను. కానీ ఒక జాతీయ పార్టీలో, ఒక ఐడియాలజీ ఉన్నటువంటి పార్టీలో అప్పటికే నాకు కొద్దిమంది మిత్రులు వారి ఈ జాతీయ పార్టీలో ఉన్నటువంటి వారు, వాళ్ళతో మా ఇంటరాక్షన్ లో చాలా విషయాలు చెప్తూ ఉండేవారు. అంటే భారతీయ జనతా పార్టీలో ఐడియాలజికల్ గా కానీ ఒక జాతీయ భావంతో ఉన్నటువంటి పార్టీగా అక్కడ ఎట్లా జరుగుతుంది అనేటువంటిది, అది నాకు చాలా నచ్చి మనం అందులో కూడా చేసినట్లయితే మన యొక్క పరిధి పెంచుకోవచ్చు. మనలో ఉన్నటువంటి ఐడియాలజీని కూడా దానికి మనం జోడించినట్లయితే అది బాగా నేను చేసేటువంటి పనికి మరింత విస్తృతంగా నేను చేసేటువంటి అవకాశం ఉంటుందన్న దాంతో నేను భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ పొత్తు లేకుండా కనీసం ఒక్క ఎమ్మెల్యే సీట్ అని గెలిచే పరిస్థితి అంటే రాష్ట్రంలో ప్రస్తుతం. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అనేక రకాలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చేయటం జరిగింది. అయితే ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి దానిలో, అలాగే ప్రజల్లో కూడా 2 ప్రాంతీయ పార్టీలు ఉన్నప్పుడు వాళ్ళు ఎక్కువగా లోకల్ ఇష్యూస్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చూస్తే, ఇవాళ ఒక అమరావతి నిర్మాణం జరగాలన్నా, పోలవరం జరగాలన్నా, రాష్ట్రానికి ఒక సంక్షేమ పరంగా ముందుకెళ్లాలంటే కావాల్సిన నిధులు ఇవ్వాలన్నా, ప్రతి ఇంటిని ప్రతి హృదయాన్ని తాకినటువంటిది ఇవాళ భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఇచ్చేటువంటి నిధుల ద్వారా, ఆ యొక్క కార్యక్రమాల ద్వారా దానికి జోడించి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటిది. అయితే మీరు అన్నట్లుగా సరే, కొంతవరకు భారతీయ జనతా పార్టీని ప్రజల్లోకి చేసేటువంటి కార్యక్రమాన్ని తీసుకెళ్లేటువంటి దానిలో కొంత వెనుకబడి ఉంది. దాని మూలంగా మనం మీరు అన్నట్లుగా ముందుకు వెళ్ళలేకపోయాం. అయితే ఇక్కడే ఒక చరిత్ర ఉంది. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు కూడా 2 పార్లమెంట్లు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి భారతీయ జనతా పార్టీకి పార్లమెంట్ సభ్యులుగా వెళ్ళినటువంటి సందర్భం ఉంది. కాబట్టి ఇక్కడ అందులోనూ పశ్చిమ గోదావరి జిల్లాలో మొట్టమొదటి నుంచి భీమవరం కానీ, కాకినాడ కానీ, కృష్ణరాజు గారు, విజయరామరాజు గారు, మనకి గంగరాజు గారు అనేక సందర్భాల్లో ఇక్కడ భారతీయ జనతా పార్టీని మన సత్యనారాయణరావు గారు రాజమండ్రి నుంచి కానీ, మనకు ఒక భారతీయ జనతా పార్టీకి చాలా స్ట్రాంగ్ ఇది ఉంది. కానీ మనం తీసుకెళ్లే దానిలో కొంత వెనుకబడినటువంటి వాస్తవం. ఇప్పుడు అందుకే భారతీయ జనతా పార్టీ చాలా ఫోకస్డ్ గా ప్రతి ఇంటికి భారతీయ జనతా పార్టీ వెళ్ళబోతుంది. ఒక మంచి అద్భుతమైనటువంటి ప్రణాళిక ఈ రోజు పివిఎన్ మాధవ్ గారి నేతృత్వంలో మీరు ఇప్పటికే చూస్తుంటారు. దాదాపు 20 జిల్లాల్లో వారు సారథ్యం పేరు మీద జిల్లాల్లో పర్యటనలు చేస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి సమస్యలని అవగాహన చేసుకుంటున్నారు, కార్యకర్తల్ని ప్రోత్సహిస్తున్నారు, నాయకులని తయారు చేస్తున్నారు. అలాగే కేంద్రం చేస్తున్నటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా మనం ప్రజల్లోకి తీసుకెళ్లాలి అనేటువంటి దానికి కూడా ఒక మంచి వ్యూహం. రాబోయే కాలంలో ప్రతి గ్రామంలో భారతీయ జనతా పార్టీ జెండా ఎగరాలి. ప్రతి ఇంటికి భారతీయ జనతా పార్టీ వెళ్ళి కలిసి భారతీయ జనతా పార్టీ చేస్తున్న కార్యక్రమాల్ని వివరించి మరి చేయవలసినటువంటి సందర్భం ఉంది. ఎందుకంటే పార్టీ ప్రభుత్వ పరంగా చేసే కార్యక్రమాల్ని మనము పార్టీ పరంగా ప్రజల్లోకి తీసుకుని వెళ్ళటంలో మనం కష్టపడవలసినటువంటి అవసరం ఉంది. మేము ఆ పని తప్పకుండా జరుగుతుంది. రాబోయే కాలంలో ఇది రెండు పార్లమెంటు నుంచి ఇవాళ చూసాము భారతదేశంలో భారతీయ జనతా పార్టీ ఎదిగినటువంటి తీరు. ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ ఇవాళ అధికారంలో ఉన్నటువంటి తీరు. రాబోయే కాలంలో దక్షిణ భారతదేశంలో తప్పకుండా భారతీయ జనతా పార్టీ జెండా అధికారంలోకి వచ్చేటువంటి విధంగా అన్ని రాష్ట్రాల్లోనూ ఒక వ్యూహంతో వెళ్తుంది.
తప్పకుండా ఎన్డీఏలో ఉన్నటువంటి పార్టీలని కలుపుకుంటూనే భారతీయ జనతా పార్టీ కూడా ఎదిగేటువంటి కార్యక్రమం చేయబోతుంది. మీ సన్నిహితులు మీ శ్రేయభిలాషులు లేదు, మీరు భారతీయ జనతా పార్టీలోకి వెళ్ళడం వల్ల ముల్లపూడి రేణుక రాజకీయ జీవితం ఒక అడుగు వెనక్కి పడింది అంటారు. దాన్ని మీరు ఎలా అంటే రాజకీయ పార్టీల్లో కేవలం పదవులే ప్రాధాన్యత కాదు, అదే ప్రాముఖ్యము కాదు. రాజకీయ పార్టీలో మనకి సాటిస్ఫాక్షన్, మనము చేయాలనుకున్న దానికి మన మనసులో ఉన్నటువంటి వాటిని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్ళటానికి, అలాగే ఒక భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళటానికి, అలాగే ఒక రాజకీయ పార్టీగా ఒక సైద్ధాంతికం ఆధారంగా ఏర్పడినటువంటి పార్టీకి ఉన్నటువంటి ఆ సిద్ధాంతాన్ని ప్రజల్లోకి తీసుకొని వెళ్ళాలి అనేటువంటి ఆలోచనతో వచ్చాను. కాబట్టి నాకు పదవులు ఏమొచ్చాయి, నేను నాకు పోటీ చేసే అవకాశం వచ్చిందా, అటువంటివి కాకుండా నేనేం చేస్తున్నాను అన్నదే నాకు ప్రాధాన్యత. ఆ విధంగా నేను చాలా సంతృప్తిగా ఉన్నాను. కాబట్టి నాకు ఎటువంటి రిగ్రెట్ కానీ, లేదా నేను భారతీయ జనతా పార్టీలో వెనుకబడ్డాను అన్నటువంటి భావన కానీ నాకు లేదు. అక్కడ పొలిటికల్ సర్కిల్స్ లో జరుగుతున్న ప్రచారం ముల్లపూడి అనే ఇంటి పేరు భారతీయ జనతా పార్టీకి ఉపయోగపడుతుంది కానీ భారతీయ జనతా పార్టీ ముల్లపూడి రేణుక గారికి ఎటువంటి ఉపయోగం లేదు. అది చాలా అసంబద్ధమైనటువంటి వ్యాఖ్యగా నేను భావిస్తాను. డెఫినెట్ గా రెండిటికి ప్రాముఖ్యత ఉంది. ముల్లపూడి కుటుంబానికి అదే ప్రాధాన్యత ఉంది, అంతే గౌరవం ఉంది. ముఖ్యంగా తణుకు అంటే తణుకు పరిసర ప్రాంతాల్లో, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ముల్లపూడి హరిశ్చంద్ర ప్రసాద్ గారికి, ముల్లపూడి కుటుంబానికి ఉన్నటువంటి పేరు, గొప్పతనాన్ని దేనితోటూ మనం కంపేర్ చేయకూడదు. దానికి ఉన్నటువంటి రాజకీయాలకు అతీతంగా ఒక ఒక మంచితనానికి, గౌరవానికి ఉన్నటువంటి ప్రతీకగా ముల్లపూడి కుటుంబం ఉంది. దాన్ని ఎప్పుడూ కూడా మేము వేరే విధంగా ఆలోచన చేసేటువంటి ఇది ఎవరికి కూడా లేదు. మనం ఒక రాజకీయ పార్టీని ఒక కుటుంబంతో మనం కంపేర్ చేయకూడదు. కానీ రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ కూడా ఇవాళ చూస్తే విశ్వగురువుగా దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఒక గుర్తింపు, గౌరవం ఎదుగుతూ ఈవేళ భారతదేశం యొక్క ప్రతిష్టని మరి మనం ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్తున్నటువంటి తీరు భారతీయ జనతా పార్టీ. కాబట్టి భారతీయ జనతా పార్టీలో ఒక కార్యకర్తగా ఉండటము అది ఒక గౌరవం. ముల్లపూడి కుటుంబంలో నేను ఒక కోడలిగా రావటం అది ఒక గౌరవం. ఈ రెండు కూడా ఒకదానికి ఒకటి మనం కంపేర్ చేసేది కాదు. రెండు చాలా గొప్పవి. రెండింటిని కూడా అదే విధంగా నేను ముందుకు తీసుకెళ్లవలసినటువంటి బాధ్యత నా మీద ఉంది. కాబట్టి ఆ రెండింటికి కట్టుబడి ఉంటూనే పాలు నీళ్లులాగా వీటిని కలిపి దాన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం నేను చేస్తాను. తణుకు మున్సిపాలిటీ మీకు సంబంధించి తణుకు మున్సిపాలిటీలో పూర్తి అవ్వాలి. అటువంటి తణుకు మున్సిపాలిటీలో గత ప్రభుత్వ హయాంలో 400 కోట్ల మేర టీడీఆర్ బాండ్ల కుంభకోణం జరిగిందని, దానిపై అసలు ఏం టీడీఆర్ బాండ్ల కుంభకోణం సంబంధించి మీరే ఇప్పుడు తణుకు మున్సిపాలిటీ కదా మీకు పూర్తి అవ్వాలి మున్సిపల్ చైర్మన్ చేసి, అటువంటి మీ మున్సిపాలిటీలో రాష్ట్రంలోనే అతిపెద్ద స్కేల్ 400 కోట్ల టీడీఆర్ బాండ్ల కుంభకోణం జరిగింది. దాని మీద మీరు ఎలా చూడాలి? దీని మీద ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం సిట్ వేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఎంక్వైరీలో ఉంది. అయితే ఇక్కడ ఉన్నటువంటి అభియోగం ఏంటంటే గ్రీన్ బెల్ట్ జోన్ లో కూడా ఎక్కడైతే 1:2 రేషియోలో ఇవ్వాలో అక్కడ 1:4 రేషియోలో అక్కడ ఇచ్చారు అనేటువంటిది ఒక అభియోగం. అలాగే అక్కడ ఉన్నటువంటి ల్యాండ్ ని అది స్క్వేర్ యార్డ్ ప్రైస్ అది ఆ ఏరియాది కాకుండా ఇంకో దగ్గరది వేసి దాని ప్రైస్ పెంచడం మూలంగా దాని యొక్క ఇది పెరిగింది అనేటువంటిది అభియోగం. కాబట్టి దీని మీద ఎంక్వైరీ జరుగుతూ ఉంది. కాబట్టి ఆ ఎంక్వైరీలో ఏం రిపోర్ట్ వస్తుంది అనేటువంటిది చూసి దాని మీద తగినటువంటి చర్యలు తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది అనేటువంటిది నా అభిప్రాయం. రాష్ట్ర అభివృద్ధిలో భారతీయ జనతా పార్టీకి చాలా కీలకమైనది. కానీ క్షేత్రస్థాయికి వచ్చేటప్పటికి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకి ఇక్కడ ఎన్డీఏ కూటమి నాయకులు అధికారంలో ఉన్న టీడీపీ, జనసేన, బీజేపీ సంయుక్త కూటమిలో సరైన న్యాయం జరగట్లేదు, సరైన ప్రాధాన్యత జరగట్లేదు, సరైన పదవులు పంపకం జరగట్లేదు వాదన నడుస్తుంది. అధికార ప్రతినిధి భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి మీ దృష్టికి అటువంటి సమస్యలు వస్తే వాళ్ళు ఎలా పరిష్కరిస్తారు? మీరే అంటున్నారు వాదనని, అంటే అది వాస్తవం కాదు, వాదన మాత్రమే. కాబట్టి
ఇది ఒక కూటమిలో ఉన్నప్పుడు మూడు పార్టీలు కలిసి మనం ఎన్నికల్లో పోటీ చేసి మరి అద్భుతమైనటువంటి విజయం సాధించిన తర్వాత పార్టీ కార్యకర్తల్లో కూడా ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. అంటే మనం కూడా అధికారంలో భాగం కాబట్టి మనకు కూడా ఈ యొక్క అధికారానికి సంబంధించినటువంటి ఆ పంపకాల్లో మనకు కూడా సముచితమైన న్యాయం జరగాలి అనేటువంటిది కార్యకర్తలు కోరుకుంటారు. తప్పు లేదు, అది వాస్తవం కూడా. అదే మాదిరిగా ఇప్పటికే మరి కూటమి పెద్దలు కూర్చొని ఒక రేషియోలో మనం పార్టీ పంపకాలు జరగాలి అనేటువంటి నిర్ణయించారు. ఆ ప్రాతిపదికనే ఇవాళ ఇప్పటి వరకు జరిగినటువంటి అన్ని నామినేటెడ్ పోస్ట్ లో భారతీయ జనతా పార్టీ కూడా ఇవ్వటం జరిగింది. అయితే కొద్దిమందికి ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉండొచ్చు, నంబర్స్ ఎక్కువ ఉండొచ్చు. కాబట్టి అందరికీ ఒకేసారి ఒకే పదవుల్లో మనం ఇవ్వలేము కాబట్టి ఒక్కొక్కటి ఇప్పుడు సహకార సంఘాల వాటిల్లో ఇచ్చారు, అలాగే టెంపుల్ కమిటీస్ కొన్ని అయిన వాటిల్లో ఇచ్చారు, రాబోయే వాటిల్లో ఇస్తారు, కొన్ని మార్కెట్ యార్డ్ కమిటీస్ లో ఇచ్చారు. ఎక్కడ ఇవ్వలేదు అని కాదు, ఇస్తున్నారు. కానీ దానికి కూడా రాబోయే కాలంలో పార్టీ పెద్దలు ఒక పాలసీ లాగా, అంటే దాని యొక్క ఎవరికి ఇవ్వాలి అనేటువంటిది నిర్ణయించడానికి కూడా ఒక దీంతో వస్తుంది అని చెప్పి నేను ఆశిస్తున్నాను. ప్రతి కార్యకర్త, పనిచేసే ప్రతి కార్యకర్తని భారతీయ జనతా పార్టీ గుర్తిస్తుంది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి మన అన్నిటికన్నా ముఖ్యంగా, ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒక పార్టీ కార్యకర్త పని చేయడానికి అవకాశం, 10 మందికి దగ్గర అవడానికి అవకాశం, మన పార్టీ చేస్తున్నటువంటి కార్యక్రమాలు, సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి అవకాశం, నాయకత్వాన్ని పెంచుకోవడం అంటే ఎలాగా, ప్రజలకు కావాల్సింది మనం చేస్తే మనం నాయకులు అవుతాం. మనకు నచ్చిన ప్రజలకు చేస్తే అప్పుడు నాయకులు అవుతాం. ప్రజల మనస్సుని, ప్రజల అవసరాలను గుర్తించి వారికి సరైన సమయంలో మనం అందుబాటులో ఉంటూ వారి సమస్యలని మంచినా చెడైనా మనం కూడా మన కుటుంబ సభ్యులుగా మన ప్రాంత ప్రజలను మనం భావించినప్పుడే మనం నాయకులుగా ప్రజలు ఎప్పుడు పార్టీలకు అతీతంగా, కాలానికి అతీతంగా మనల్ని గుర్తించి గౌరవించే అవకాశం. కాబట్టి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ కార్యకర్తలకు అందరికీ కూడా మంచి అవకాశం వాళ్ళ నాయకత్వాన్ని పెంచుకుంటానికి. కరువు అనేటువంటిది ఇబ్బందిగా ఉందనేటువంటి భావన మా దగ్గర ఇప్పటి వరకు రాలేదు. మేడం, ఆంధ్రప్రదేశ్ లో దీర్ఘకాలిక సమస్యలుగా ఉండిపోయినటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ అంశం కానీ, పోలవరం నిర్మాణం కానీ, అమరావతి నిర్మాణం, ఈ అంశాలపై భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రజల్ని మసిమూసి బాడిగా చేస్తుంది. ఎటువంటి నిధులు కేటాయించిన కానీ ఏం చేయకుండా కేవలం ప్రచారార్భాటం మాత్రమే చేస్తున్నారు. ఆ వాదన వినేవాడు అది పూర్తిగా అవాస్తవం అండి. అమరావతి విషయంలో గత ప్రభుత్వం దాన్ని అమరావతిని శ్మశానం అని చెప్పి వాళ్ళు మాట్లాడి దాన్ని చంపేసినటువంటి మాట వాస్తవం. 3 రాజధానుల పేరు మీద మొత్తం కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి దాన్ని అభివృద్ధిని దానికి ఒక మచ్చ తెచ్చి అనుమానాలు, ప్రజలకి నమ్మకం పోయేటువంటి విధంగా గత ప్రభుత్వం చేసింది. కానీ ఈ రోజు భారతీయ జనతా పార్టీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా, అలాగే భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్నది కాబట్టి 3 పర్యాయాలు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారికి ఆంధ్రప్రదేశ్ మీద కూడా పూర్తిగా అవగాహన ఉండటం మూలంగా అమరావతి పునర్నిర్మాణం కోసం నిధులు కేటాయించడం, వారే మళ్ళీ వచ్చి పునర్నిర్మాణ పనులను కూడా వారు మళ్ళీ మొదలు పెట్టడం జరిగింది. కాబట్టి అమరావతికి కావాల్సినటువంటి అభివృద్ధికి కావాల్సినటువంటి నిధులు ఇవ్వటం కానీ, అక్కడికి తీసుకురావాల్సినటువంటి సంస్థలకు కావాల్సినటువంటి అనుమతులు కేంద్ర ప్రభుత్వం నుంచి ఏదైతే రావాలో వాటన్నిటినీ కూడా చంద్రబాబు నాయుడు గారు వెళ్ళిన ప్రతిసారి వారు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రానికి కావాల్సినటువంటి అభివృద్ధి గురించి అడగటం, వాటికి వెనువెంటనే ప్రధానమంత్రి గారి నేతృత్వంలో ఉన్నటువంటి మంత్రులందరూ కూడా శాఖలు ఏదైనప్పటికీ ఆంధ్రప్రదేశ్ అనగానే ఒక ప్రయారిటీ ఇచ్చి ఇవాళ అమరావతికి నిధులు, అనుమతులు కాదు, పోలవరానికి కూడా కావాల్సినటువంటి నిధులు, అనుమతులు ఇవ్వటమే కానీ, అలాగే విశాఖ స్టీల్ కి సంబంధించి కూడా 11,500 కోట్ల రూపాయలు మనకు కూడా ఒక అదృష్టం. మరి నర్సాపురం పార్లమెంట్ కి సంబంధించినటువంటి శ్రీనివాస్ వర్మ గారు ఉక్కు శాఖ మంత్రిగా, మన మినిస్టర్ ఆఫ్ స్టేట్ గా ఉండటం మూలంగా వారికి కూడా ఉక్కు పరిశ్రమ మీద, విశాఖ ఉక్కు మీద పూర్తి అవగాహన ఉండటం మూలంగా తప్పకుండా దానికి ఇంత ఇచ్చి దాన్ని ఆదుకుంటున్నారు. ఎప్పటికప్పుడు ఒక రివైవల్ కి కూడా ఒక యాక్షన్ ప్లాన్ పెట్టుకోవటం జరిగింది. దీని మీద కొంత అపోహలు సృష్టిస్తున్నారు. తప్పకుండా భారతీయ జనతా పార్టీ మరి విశాఖ స్టీల్ ను కూడా ప్రైవేట్ పరం కాకుండా దానికి కావాల్సినటువంటి నిధులు ఇవ్వటమే కాదు, పర్యవేక్షణలో అది మరింత ముందుకు వెళ్తుంది అని చెప్పి భావిస్తాను. ఎన్డీఏ పూర్తి కాలం పూర్తి అయిపోయింది.
అసలు ఎన్డీఏ కూటమి ఎలాగ అనుభవిస్తారు, పరిపాలన ఎలా ఉందనుకున్నారు, ఖ్యాత స్థాయిలో మీ దృష్టికి వస్తున్న పరిపాలన విధానంలో అనుసరి చాలా సంతృప్తిగా ఉన్నారు. చాలా మంది ఊహించలేదు. ఎందుకంటే అప్పుల ఊబిలో ఆంధ్రప్రదేశ్, అవినీతి ఊబిలో ఆంధ్రప్రదేశ్. అటువంటి పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది 2024 సంవత్సరంలో. ఇంత ఇన్ని అప్పులు ఉన్నాయి, ఇంత అవసరం ఉంది, ఇన్ని నిధులు అవసరం ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో మనకు ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ కూటమి ఇచ్చినటువంటి హామీలు ఎలా నెరవేరుతాయి, ఈ రాష్ట్రంలో అభివృద్ధి ఎలా జరుగుతుంది అనేటువంటి అనుమానాలు కూటమి పార్టీలో ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తలు కూడా ఉన్నటువంటి సమయంలో ఈవేళ కేంద్రం నుంచి వస్తున్నటువంటి భరోసా, నిధులు, అనుమతులు, వారి యొక్క నేతృత్వంలో, అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, వారు అనుభవజ్ఞులు, వారికి పూర్తి అవగాహన, వారు ఒక పని రాక్షసులు అంటారు, అలాగే వారు కూడా పని చేయటం మూలంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి, సంక్షేమం చాలా వేగవంతంగా ప్రజలు ఊహించిన దానికన్నా, ప్రజలు కూడా ఇన్ని హామీలు ఇచ్చారు, ఇవి నెరవేరుతాయా అనుకున్నారు. కానీ ఎంత కష్టమైన, క్లిష్టమైన పరిస్థితులు రాష్ట్రంలో ఆర్థికంగా ఉన్నప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం సహాయం అందించడం మూలంగా ఈవేళ రైతుకు కానీ, మహిళలకు కానీ, మరి యువతకు కానీ, అభివృద్ధికి కానీ అన్నిటికీ నిధులు వస్తున్నాయి. నిధులు లేనిది పరిపాలన ముందుకు సాగదు. ఈవేళ దాన్ని గాడిలో పెట్టారు, పరిపాలన గాడిలో పెట్టారు. అలాగే కేంద్రం కూడా మరి ఈరోజు ఆదుకోవటం మూలంగా రాష్ట్ర ప్రభుత్వం ఇద్దరు కలిసి, కూటమి అంటేనే కలిసి పాలన. ఈ యొక్క కూటమి చాలా సక్సెస్ఫుల్ గా సంవత్సరం కాలంలో అనేక కార్యక్రమాలు మీకు చూస్తే విశాఖ, మీరు ఒక అభివృద్ధికి కావాల్సిన దాదాపు 6.5 లక్షల కోట్ల రూపాయలు రాష్ట్రానికి కేంద్రం నుంచి నిధులు ఇవ్వటం జరిగింది. నిధులు ఇవ్వటానికి అనుమతులు ఇవ్వటం జరిగింది. కాబట్టి వేగంగా పనులు జరుగుతున్నాయి, వేగంగా పరిపాలన వెళ్తుంది, వేగంగా సంక్షేమం జరుగుతుంది. మరి ఇదే సంక్షేమ పథకం గత ప్రభుత్వం అమలు చేసినప్పుడు రాష్ట్రంలో శ్రీలంక అయిపోతుంది. ఇప్పుడు ఇదే సంక్షేమ పథకం అమలు చేస్తున్నారు. ప్రతి మంగళవారం కూడా అప్పుల కోసం RBI రోజు చేస్తున్నారు. ఏంటి తేడా? ఇప్పటికి ఏ తేడా? అప్పుడు తేడా నిధులు తెస్తాం, నిధులు ఇస్తాం. అది కూడా అవినీతితో పరిపాలన సాగటం. కాబట్టి రూపాయి వేస్తే రూపాయి చేరల, రూపాయిలో 50 పైసలు చేరింది. కానీ ఈ రోజు అలా కాదు. రాబడి పెంచుకోవటం, పెంచిన రాబడితో మనం సంక్షేమం చేయటం, అది తేడా. ఎప్పుడైతే అభివృద్ధి, సంక్షేమం రెండు ఎప్పుడు కలవాలి అంటే, అభివృద్ధి జరుగుతున్నప్పుడు అక్కడ ఎకానమీ బాగుంటుంది, అక్కడ రాబడి పెరుగుతుంది, ఇన్కమ్ పెరుగుతుంది, రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సినటువంటి ఆదాయం కూడా పెరుగుతుంది. అభివృద్ధి లేకపోతే వచ్చేటువంటి పరిమితమైనటువంటి నిధులతో చేయలేము. కాబట్టి అప్పులు ఎక్కువగా తీసుకురావాల్సి ఉంటుంది. ఇప్పుడు కూడా అప్పులు తీసుకొస్తున్నారు, కానీ అది పరిమితికి మనము రాబోయే కాలంలో బర్డెన్ లేకుండా మళ్ళీ రీపే చేసేదానికి కావాల్సినటువంటి బ్యాక్ అండ్ డెవలప్మెంట్ రెవెన్యూ సోర్స్ను కూడా మనం చూడటం మూలంగా మనకి కొంతకాలం ఇబ్బంది ఉంది, చాలా ఇబ్బంది ఉంది ఆర్థికంగా. ఎందుకంటే అనేక మరి ఆ లోటుతో, డెఫిసిట్ తో రాష్ట్రం మొదలైంది. కాబట్టి ఇప్పుడు ఒక్కొక్క స్టెప్, 1 స్టెప్ ఎట్ ఏ టైం, ఎవరు కూడా పుట్టగానే పరిగెట్టలేము. అదే మాదిరిగా 1 స్టెప్ ఎట్ ఏ టైంతో రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుంది. కేంద్రం కూడా ఇవన్నీ ఆలోచిస్తా ఉంది. కేంద్రము మోడీ గారి మదిలో ఆంధ్రప్రదేశ్ ప్రజల మదిలో మోడీ గారు. ఈరోజు ఇది వాస్తవం. ఈ వాస్తవాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. అదే భారతీయ జనతా పార్టీ కార్యకర్తల యొక్క ప్రథమ లక్ష్యం. ఆ ధ్యేయంతో మేము రాబోయే కాలంలో ముందుకెళ్ళాము. ఎన్డీఏ కూటమిలో తెలుగుదేశం పార్టీకి, భారతీయ జనతా పార్టీకి వారధిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఎత్తుకున్న సనాతన ధర్మం గురించి అనేక విమర్శలు పడుతుంది. ఆయన హిందుత్వవాదిగా మాట్లాడుతున్నారు, మోడీ జెండా ఆయన మోస్తున్నారు. అసలు దీని మీద మీరు ఏమంటారు? సనాతన ధర్మం ఒక పవన్ కళ్యాణ్ చాలా గొప్ప విషయం. ఎందుకంటే రాజకీయ పార్టీలు భయపడతాయి. ఏదో సనాతన ధర్మం అంటే అందులో ఏమీ రాజకీయం లేదు, ఒక మతానికి సంబంధించింది కాదు. మన భారతదేశంలో మన సంస్కృతి, సాంప్రదాయం, ధర్మం కోసం దేశం కోసం ధర్మం. ఈ యొక్క పాలన ఏదైతే మనకు ఉన్నటువంటి చరిత్ర అలాంటిది. ఇంత గొప్ప చరిత్ర ఉన్నటువంటి భారతీయ ప్రాచీన సంస్కృతి, సాంప్రదాయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి మాట్లాడాలి అంటే కొన్ని రాజకీయ పార్టీలు భయపడతాయి, ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ కోసం. కాబట్టి వీటన్నిటిని పక్కన పెట్టి ఈ రోజు భారతీయ జనతా పార్టీ తరఫున కూడా పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. వారు ఎక్కడ ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ కాదు, మతపరమైనది కాదు,
మనం మనకు ఓట్లు తక్కువ వచ్చినా, సీట్లు తక్కువ వచ్చినా అధికారం కోసమే కాదు, మన దేశంలో, రాష్ట్రంలో ఈ యొక్క సనాతన ధర్మం రాజకీయాల కోసం పక్కకి తప్పుదోవ పడుతుంది. తప్పుగా ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితుల్లో దాన్ని సరిదిద్ది సరైన మార్గంలో ప్రజల్లోకి తీసుకువెళ్ళడానికి అటువంటి గొప్ప నాయకులు వారైతే కొన్ని వందల వేల మంది ప్రజలు వచ్చేటువంటి దగ్గర వెళ్ళి వారు చెప్పటం అనేటువంటిది దేశానికి మంచిది. దేశం కోసం వారు చేస్తున్నారు, రాజకీయం కోసం కాదు. కాబట్టి వారిని మనస్ఫూర్తిగా నా యొక్క అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. రాజకీయ పార్టీ ఉంటే రాజకీయంలో ఏదో ఒకటి ముందుకు వెళ్ళాలని ఆలోచన చేస్తాం. అటువంటి రాజకీయ ప్రయాణాలు మీరు తలుపుకి దూరం చేయబడ్డారా, దూరంగా జరిపేదా? అంటే రెండు ఉంటుంది రాజకీయాల్లో. ఏది శాశ్వతం కాదు, రాజకీయమే కాదు, జీవితంలోనే ఏది మనం అనుకున్న విధంగా ప్రతిసారి ఇదేమి ఒక పెయింటింగ్ కాదు, మనం అనుకున్నట్లుగానే అంతా జరుగు. కొన్ని సార్లు మన విధి నిర్ణయిస్తుంది, కొన్నిసార్లు కాదు. ఎప్పుడు ఒక ఒక డెస్టినీని నమ్మేటువంటి వ్యక్తిగా చాలా సందర్భాల్లో మనం అనుకుంటాం సక్సెస్ అంతా నాది, ఫెయిల్యూర్ అంతా పక్క వాళ్ళని. కానీ ఈ రెండింటికి మించి మనకు ఒక విధి ఉంటుంది. ఒక్కొక్కసారి మనం పరిస్థితులు మనల్ని తోయబడతాయి, ఒక్కొక్కసారి మనం పరిస్థితులని అధిగమించుకొని ముందుకెళ్ళవలసినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి రెండు ఉన్నాయి. కొన్ని కారణాల మూలంగా నేను మా పాప స్కూల్ ఎడ్యుకేషన్ కోసం అని, అలాగే నేను పార్టీ పరంగా ఎక్కువగా నేను స్పోర్ట్స్ పర్సన్గా ఉన్నప్పుడు అక్కడ ఉండవలసినటువంటి అవసరం కానీ, అలాగే రేరాలో ఉన్నప్పుడు కూడా అది మన రోజు ఆఫీస్కి వెళ్ళాలి కాబట్టి అక్కడ ఉండటం కానీ, ఆ విధంగా నేను కొంత దూరం అవటం జరిగింది. అట్ ది సేమ్ టైం మనం వృత్తిరీత్యా కొన్ని సందర్భాల్లో మనం తగినటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది. ఇకపై తడుకు రాజకీయాల్లో మీదే ముద్ర రాసి నాదైన ముద్ర కాదు, భారతీయ జనతా పార్టీ ముద్ర తప్పకుండా ఉంటుందని చెప్పగలను. మీ రాష్ట్ర అధ్యక్షుడు జిల్లా పర్యటన ఎలాగంటే మీరు మొట్టమొదటి అధికారులు అవుతుంది ఏర్పాట్లు ఏంటి, అసలు ఆయన ఏ దశ దిశది? అంటే యాక్చువల్గా ఎల్లుండి జరగాలి 2వ తారీఖున. అది కొంత పోస్ట్పోన్ చేయటం జరిగింది. తప్పకుండా ఈ వారం రోజుల్లోనే అతి త్వరలో వారు పర్యటన పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా ఉంటుంది. ఇప్పటికే మా పివిఎన్ మాధవ్ గారు రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత దాదాపు 20 జిల్లాల్లో సారథ్యం పేరు మీద చాలా విజయవంతంగా, చాలా స్ఫూర్తిదాయకంగా, చాలా చక్కగా జరుగుతూ ఉన్నాయి కార్యక్రమాలు. అందులో భాగంగా వారు ప్రతి జిల్లాలో కూడా మరి పొద్దున్నే ఒక రొటీన్ ఒక ఇది పెట్టారు. ఎందుకంటే ప్రతి జిల్లాలో కూడా ఒక ఎలా ఉండాలి వారి కార్యక్రమం అనేటువంటిది పెద్దలందరూ కూడా కూర్చొని నిర్ణయం చేయటం జరిగింది. ఉదయమే చాయ్ పే చర్చతో మొదలై ఆ తర్వాత ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక గొప్ప చరిత్ర సృష్టించినటువంటి, ఒక మంచి కార్యక్రమాలు చేసినటువంటి పెద్దల విగ్రహాలు ఉంటే అక్కడ వెళ్ళి వారిని గౌరవించుకొని, వారిని స్మరించుకొని, ఆ తర్వాత శోభాయాత్రలతో పార్టీ కార్యకర్తలు ప్రజలందరితో కొంత ముందుకెళ్ళి అక్కడ ఒక బహిరంగ సభ పెట్టుకొని, తర్వాత పార్టీ ప్రతినిధులందరితో కూడా వారి కార్యక్రమం జరిపి, ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి మేధావులు, ఇంటలెక్చువల్ ఫోరము, అట్లాగే లోకల్ గా ఉన్నటువంటి పెద్దలందరితో కూడా అక్కడ ఉన్నటువంటి సమస్యలు ఏంటి, మనం ఏ విధంగా మన భారతీయ జనతా పార్టీ నుంచి ప్రజలు ఏం కోరుకుంటున్నారు, పెద్దల నుంచి కొంత ఫీడ్బ్యాక్ తీసుకొని దానికి అనుగుణంగా రాబోయే కాలంలో పార్టీ దృష్టికి, అంటే మనం లోకల్ గా చేయగలిగేది ఇక్కడ, కేంద్రం నుంచి రావాల్సింది అక్కడ వారితో మాట్లాడి మరి ఒక వ్యూహంతో భారతీయ జనతా పార్టీ వెళ్ళాలనేటువంటి కార్యక్రమం చేపట్టారు. మన జిల్లాలో కూడా అయినపూడి శ్రీదేవి గారు జిల్లా అధ్యక్షులుగా ఉన్నారు. అలాగే శ్రీనివాస్ వర్మ గారు కేంద్ర సహాయ మంత్రిగా ఉన్నారు. రాజ్యసభ సభ్యులుగా పాకా సత్యనారాయణ గారు ఉన్నారు. అలాగే కొత్తగా రాష్ట్ర కార్యదర్శిగా తాడేపల్లిగూడెం నుంచి ఆదిలక్ష్మి గారికి ఇవ్వటం జరిగింది. అలాగే అందరూ పార్టీ పెద్దలందరూ, కార్యకర్తలందరూ కూడా కూర్చొని ఈ యొక్క కార్యక్రమాన్ని చాలా విజయవంతంగా వేల సంఖ్యలో పాల్గొని, మరి భారతీయ జనతా పార్టీకి ఒక ఇంతకుముందు చెప్పినట్లుగా అనేక కార్యక్రమాలు చేస్తుంది. ప్రతి బడిలో, ప్రతి గుడిలో, ప్రతి ప్రాంతంలో, ప్రతి అభివృద్ధిలో, ప్రతి సిమెంట్ రోడ్లో, ఇవాళ జరిగేటువంటి ప్రతి సంక్షేమ కార్యక్రమంలో, అది రైతైనా, మహిళైనా, యువతైనా, మరి ప్రతి వారికి కూడా కేంద్ర ప్రభుత్వం సహాయం సహకారం ఉన్నప్పుడు ఈ వీటిని మనం ప్రజలకు చెప్పాలి. రాజకీయాల్లో పని చేయటం ఎంత ముఖ్యమో, చేసిన పనిని ప్రజలకు ఈ పార్టీ ద్వారా జరుగుతుంది అని చెప్పటం కూడా అత్యంత ముఖ్యం.
కాబట్టి ఆ కార్యక్రమాన్ని చేయటానికి ఇది కేవలం ఆరంభమే. ఈ సారథ్యం కార్యక్రమం రాబోయే కాలంలో విస్తృతంగా భారతీయ జనతా పార్టీ ప్రతి ఇంటికి, ప్రతి గుండెని, ప్రతి వ్యక్తిని తట్టబోతున్నాం. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ అడుగుల నుంచి పరిగెట్టే ప్రయత్నంలో చేస్తుంది. పూర్తిగా క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం వేయడం కోసం పూర్తిగా కూడా రాష్ట్ర నాయకత్వం ఆలోచన చేస్తుంది. ప్రజా గణం వినిపించే నాయకులందరినీ కూడా సమీకృతం చేసి పార్టీ బలోపేతం చేసింది. ప్రతి సంక్షేమ పథకంలో భారతీయ జనతా పార్టీ కీలక భూమిక పోషిస్తుంది. ప్రచారంలో వెనుకబడ్డం తప్పితే ప్రజల శ్రేయస్సు చేయడంలో ఎటువంటి వెనుకబడి లేదు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ బలమైన శక్తిగా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ లో తనదైన ముద్రను వేస్తుందని ఘంటాపడంగా చెప్తున్నారు రెడ్డిగా. ప్రస్తుతం భవిష్యత్ కాలంలో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ అనే ఆశాభావం. ఇది ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లాలోని రాజకీయ పరిస్థితి.